ప్రైజ్ లార్డ్ అందరికీ రండి వాక్యంలోకి వెళ్దాం. మనము కీర్తన 40 అధ్యాయము 2వ వచనంని నేను చదువుతాను. దయచేసి మీరు తెలుగు బైబిల్లో మీరు చూడండి, నేనైతే హిందీ బైబిల్లో చదువుతున్నాను. उसने मुझे सत्यानाश के गड्ढे से और दलदल से खींच कर उभारा और मुझको चट्टान पर खड़ा कर कर मेरे पाँव को स्थिर किया. నాశనమైన గుంత నుంచి జిగటమైన ఊబి నుంచి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకున్నాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धन्यवाद प्रणाम करते हैं. उसके लिए भी धन्यवाद देता हूँ. दया करके सहायता और मदद करे, पढ़े गए वचन पे आशीष करे, हमसे बात करे, हमारी कमी घटियों को प्रभु जी आप पूरा करें और आप ही के नाम की प्रभु जी महिमा होने के लिए प्रभु जी आप सहायता और मदद करें. प्रभु जी इस वचन को प्रभु जी बोल सकूं, प्रभु जी पवित्र आत्मा से भर के प्रभु जी सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. శుక్రవారం చాలామంది ఉపవాసంలో ఉన్నారు. దేవుడు మీరందరితో మాట్లాడునుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో ఉంటామో దేవుడు ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబిస్తాడు. ఎందుకంటే ఉపవాసం చేసిన ప్రార్థనలో చాలా బలము, శక్తి ఉంటుంది. అది మన ఆత్మీయ జీవితంని కూడా ఎదగడానికి కూడా సహాయం చేస్తుంది. మనము పోయిన శుక్రవారం ఒక వాక్యంని మనం ధ్యానం చేసినాము, లోతైన గుంతని. కీర్తన 7 అధ్యాయము 15 వచనంలో మనం ఒక వాక్యంని చదివినాము, లోతైన గుంత. అంటే దావీదు రాసిన కీర్తనలో ఏం రాస్తున్నాడంటే, ఎవరైతే లోతైన గుంతని తవ్వుతారు ఇంకొకరి గురించి ఏదో ఒక రోజు ఆ గుంతలో తవ్వినోళ్ళు, ఎవరైతే తవ్వినోళ్ళు ఉంటారో వాళ్ళే ఆ గుంతలా పడిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. రక్షణ పొందినోళ్ళు, బ్యాప్టిజం తీసుకున్నోళ్ళు, సేవ చేస్తున్నోళ్ళు, సంఘానికి వస్తున్నోళ్ళు, బల్లాన్ని ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకరి గురించి ఎప్పుడు కూడా గుంతని తవ్వొద్దు. ఎందుకంటే వాక్యం మనకి చెప్తుంది, ఎవరైతే ఆ గుంతని తవ్వుతారో ఇంకొకరి గురించి ఏదో ఒక రోజు ఆ గుంతలో వాళ్ళే పడిపోతారు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మళ్ళీ దావీదు 40 అధ్యాయంకి వచ్చి మళ్ళీ ఇంకొక గుంతల గురించి, 2 గుంతల గురించి ఆయన రాస్తున్నాడు. ఇంకొక గుంత అంటే నాశనకరమైన గుంత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి జిగటకరమైన ఊబిని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నాశనకరమైన గుంత ఏంటంటే, ఒకవేళ మనం అందులోకెళ్ళి పడిపోతే చనిపోతాం, బయటికి రాలేము. ఇంకొకటి జిగటగా ఉండే ఊబిలో ఒకవేళ మనం కాలు పెడితే, అడుగు పెట్టేస్తే అందులో కూడా మనము రాలేకపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ అందులోకెళ్ళి కూడా ఎవరైనా మనకి బయటికి రావాలనే ఆ జిగటకరమైన ఊబి నుంచి మనం బయటికి రావాలంటే మనకి ఎవరో ఒకరు అందిస్తేనే మనము అక్కడి నుంచి బయటికి రాగలుగుతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నాశనకరమైన గుంతలోను పడిపోయి ఉన్నావా, లేకపోతే జిగటకరమైన ఊబిలో నువ్వు ఇరుక్కొని ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు అందేవాళ్ళు, బయటికి తీసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేకపోతే యేసయ్య అంటున్నాడు, నేనున్నాను, నేను నీకు కాపాడతాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ నాశనకరమైన గుంత ఏందంటే పాపం. ఎప్పుడైతే మనం పాపంని చేస్తామో, ఎప్పుడైతే పాపంలో నడుస్తుంటామో దాని అర్థం ఏంటంటే ఆ గుంత, లోతైన గుంతలో మనము ఇంకా జీవిస్తున్నాము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, జిగటమైన ఊబికి అర్థం ఏంటంటే, ఎందుకంటే మనము ఇంకా పాపంలోనే ఇష్టపడుతున్నాం. ఈ పాపము అనేది ఎలా ఉంటుంది అంటే, అది చాలా స్వీట్గా, తీయగా, చాలా మనకి నచ్చుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఇలాంటి
పాపంలో మీరు కూడా ఉంటే దాని అర్థం ఏంటంటే జిగటమైన ఊబిలో మీరు కూడా కాలు ఇంకా పెట్టే ఉన్నారు అని అర్థం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, గుంత ఎలా ఉంటుంది అంటే అది మనకి కనిపిస్తుంది. గుంత కనిపిస్తుంది ఎందుకు అంటే అందులో మట్టి ఉండదు, తోవి మట్టి అంతా తీసేస్తారు, అది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే పాపం అనేది ఫస్ట్ మనకి తెలుస్తుంది, ఇది పాపము అని. జిగటమైన ఊబి ఎలా ఉంటుంది అంటే అది పైనుంచి మట్టి కప్పే ఉంటుంది, ఏమీ గుంత ఉండదు అంటూ. కానీ ఎప్పుడైతే ఒక మనిషి దాంట్లో కాలు పెడతాడో, ఆ కాలు అనేది ఎప్పుడైతే పెడతాడో ఆ కాలు మన బరువుకి మనం ఇంకా లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాము ఆ జిగిటమైన ఊబిలోకి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే మనం కాలెత్తి ఇలా బయటికి రావాలని అనుకుంటామో అప్పుడు కూడా మనము ఇంకా లోపలికే వెళ్ళిపోతూ ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ జిగటమైన ఊబిలో ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతూ ఉంటామో ఎంత బయటికి ట్రై చేస్తాము రావడానికి, కానీ అంతా మనము లోపలికి వెళ్ళిపోతూ ఉంటాము. అంటే పాపం అనేది ఎలాంటిది అంటే అది మనకి ఇంకా లోపలికి మనకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనకి జిగటమైన ఊబిలో పడతామో అప్పుడు కొంచెం లోతులో మునిగిన తర్వాత గుర్తొస్తుంది, అరే మనం మునిగిపోతాము అని. అప్పుడు పిలుస్తాం మనం, ఎవరైనా మనకి కాపాడండి అంటే ఎవరో ఒకరు మన మాట విని మన స్వరాన్ని విని మనకి సాయం చేయడానికి వస్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ జిగటమైన ఊబిలో పడిపోతే మనకి ఎవరో ఒక్కరు సహాయం చేయడానికి ఉంటారు, కానీ మనము పాపమని ఊబిలో పడిపోయినామనుకో మనకి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ లోకంని దేవుడు ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడిని యేసు ప్రభుని మన కోసం ఈ లోకాన్ని పంపించిండు. ఎందుకంటే జిగటమైన ఊబిలో చాలామంది ఇరుక్కొని ఉన్నారు, చాలామంది అందులో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ చేపట్టి బయటికి లాగడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ఇష్టపడుతున్నావా జిగటమైన ఊబి నుంచి పైకి రావడానికి? నువ్వు ఇష్టపడుతున్నావా ఓ బయటికి రావడానికైతే యేసయ్య నీకు అని చెప్తున్నాడు, నీ నాకు అంది, నేను నీకు బయటికి తీస్తాను అని. ఎవరో ఒకళ్ళు సహాయం లేకుండా జిగటమైన ఊబి నుంచి ఎప్పటికీ మనం బయటికి రాలే. ఒకవేళ జిగటమైన ఊబిలో నువ్వు కూడా ఇరుక్కొని ఉంటే యేసయ్య ఈరోజు చెప్తూ ఉన్నాడు, రా నాకు చేయంది, నేను నీకు పైకి ఎత్తుతాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే ఆయన పరలోకాన్ని స్వర్గాన్ని అన్నీ వదిలేసి ఈ లోకంలో మన కోసము ఈ లోకంలోకి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ఇంకా పాపంలోనే ఇంకా జిగటమైన ఊబిలో ఇంకా జీవిస్తుంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నాశనకరమైన గుంత అంటే ఏంటిది అంటే పాపం. అది మనకి తెలిసి మనం చేస్తాం. పాపం చేసినప్పుడు మనము వాళ్ళలోనే ఇరికిపోతాం. ఎవరో ఒకరు మనకి తీస్తేనే మనం బయటికి రాగలుగుతాం. జిగటమైన ఊబి ఎలాంటిది అంటే కాలు పెడితే మాత్రం అందులో ఎప్పటికీ బయటికి రాలేం. చాలామందికి కొన్ని అలవాట్లు చేసుకున్నారు. కొంతమంది మందిరానికి వస్తారు, ఆరాధన చేస్తారు, పాట పాడతారు, అన్నీ చర్చిలో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అన్నిలో పాలు పొందుతూ ఉంటారు. కానీ సాయంత్రం రాగానే కొంతమందికి తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఎంత తాగకపోతే వాళ్ళు నిద్రపోలేకపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు సంఘంలో అలా ఉండి అన్ని పని చేస్తూ సాయంత్రం రాగానే నీకు తాగే అలవాటు ఉందంటే
బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం మనకి చెప్తుంది మనం జిగటమైన ఊబిలోకి ఇంకా మనం ఉన్నాము, అందులోనే మనం ఇరుక్కునే ఉంటాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు ఎన్నోసార్లు అనుకుంటూ అయ్యో నాకు తాగే అలవాటు ఉంది, దేవుని ఇంట్లో కూడా నేను పాలు పొందుతున్నాను, కానీ ఈ తాగే అలవాటుని నేను వదలలేకపోతున్నాను అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నీ అంతలో నువ్వు తీర్మానం చేసుకుంటే నేను తాగే అలవాటు వదిలేస్తాను, ఈరోజు వదిలేస్తాను అని అనుకుంటే ఒక్కరోజు 2 రోజులు వదిలేస్తావు, 3వ రోజులకి మళ్ళీ నీకు అదే అలవాటు అవుతుంది, మళ్ళీ తాగడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే జిగటమైన ఊబిలో నువ్వు ఇంకా ఇరుక్కొనే ఉన్నావు. నువ్వు ఎంత ట్రై చేసినా బయటికి రావడానికి కానీ నువ్వు మాత్రం బయటికి రాలేవు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అక్కడి నుంచి జిగటమైన ఊబి నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక దారి ఉంది. అది ఏం దారి అంటే మనసు పూర్తిగా నువ్వు దేవుని దగ్గరికి రావాలా, యథార్థంగా నువ్వు యేసయ్య దగ్గరికి రావాలా. ప్రభా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ రక్తంతో కడుగు. ఈ లోకంలో నువ్వు నా కోసం ప్రాణం ఇచ్చినావు, నా కోసమే సిలువ మీద ఎక్కినావు ప్రభా, నా కోసమే రక్తాన్ని కార్చేసినావు ప్రభా, నన్ను క్షమించు అని ఒక్క మాట యేసయ్య దగ్గర అడిగితే యేసయ్య నిన్ను క్షమిస్తాడు. ఒప్పుకోవాలా, ప్రభా నేను చర్చిలో అన్ని యాక్టివిటీలో పాల్పొందుతున్నాను, పెద్దోన్ని నేను, కానీ తాగే అలవాటు నాకుంది, కానీ ఇది ఎవ్వరికి తెలియదు ప్రభా, సీక్రెట్గా ఈ జీవితంని నేను జీవిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఎప్పుడైతే నువ్వు మనసు పూర్తిగా యథార్థంగా ఒప్పుకుంటావో అప్పుడే యేసయ్య నిన్ను క్షమిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, జిగటమైన ఊబి నుండి నీకు పైకి రావాలంటే ఒకే ఒక్క మార్గం యేసయ్య. ఎప్పుడైతే యేసయ్యకు నువ్వు చేయి అందిస్తావు, యేసయ్య నన్ను బయటికి లాగు అంటే అప్పుడే యేసయ్య నీ చేపట్టి బయటికి లాగేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆయన నీకు బండ మీద నిలిచేటట్టుగా చేస్తాడు, నీ పాదాలని గట్టిగా చేసేస్తాడు, నువ్వు మళ్ళీ కింద పడిపోకుండా దేవుడే నీకు చేసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కీర్తన 40 అధ్యాయము 2వ వచనంలో ఇలాగే రాయబడింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నాశనకరమైన గుంత, జిగటమైన ఊబి నుంచి బయటికి రావాలంటే యేసయ్య ఒకే ఒక్క మార్గం, ఆయన చేయి అందిస్తున్నాడు. ఈరోజు నువ్వు చేయి అయినది పట్టుకుంటావా? ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను నా చేయిస్తున్నాను ప్రభా, నా జీవితం అంతా నీకు ఇచ్చేస్తాను ప్రభా, నన్ను క్షమించు అని ఒక్క మాట నువ్వు అడిగితే యేసయ్య తప్పకుండా క్షమిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండంటే నీ కోసం నా కోసం. ఎందుకు నీ కోసం నా కోసం వచ్చిందంటే ఆ జిగటమైన ఊబిలో మనం ఇరుక్కోవద్దు, అందులో మనం ఇంకా లోతుకి దిగిపోవద్దు, అది నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది, నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకే ఆ నాశనమైన గుంత నుంచి బయటికి రావాలంటే ఎవరో ఒకరు మనకి సహాయం చేయాలా. ఆ సహాయకుడు మనకి యేసయ్య అయి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి మనకి చేయి అందిస్తా అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ఆయన పట్టుకుంటేనే మనం కూడా ఆయనతో పాటు యుగంగా రాజ్యము చేయగలుగుతాము. మనము ఆయన పట్టుకోవాలంటే ఎప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ జీవితం ఉన్నప్పుడే మనం ఆయనకి మన మనసుని, మన జీవితంని ఇచ్చేయాలా. ఒకవేళ చనిపోయే దగ్గరికి పోయి నన్ను క్షమించు అంటే కూడా అప్పుడు కూడా యేసయ్య క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన కృపాగల దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన క్షమించే దేవుడు. అందుకే మనము ఈ క్షణమే దేవుడు మళ్ళీ మనకి ఇస్తూ ఉన్నాడు. నాశనకరమైన గుంత నుంచి, జిగటమైన స్థలం నుంచి దేవుడు మనకి బయటికి లాగేద్దాము అని అనుకుంటున్నాడు. నువ్వు కూడా చేయి అందిస్తావా? అయితే రండి, ప్రార్థన చేసుకున్నాం, క్షమాపణ అడుగుతాం, మోకరిద్దాం. ప్రభా నేను చర్చికి వస్తున్నాను ప్రభా, నటిస్తున్నాను ప్రభా, అన్ని పనులు చేస్తున్నాను ప్రభా, అందరికీ కనిపిస్తున్నాను ప్రభా, కానీ నా రహస్య జీవితం ఉంది ప్రభా, నాకు సాయంత్రం రాగానే తాగే అలవాటు ఉంది ప్రభా, జిగటమైన స్థలాన్ని ఉన్నాను ప్రభా, లోపలికి వెళ్ళిపోతున్నాను ప్రభా,
తాగడం మానేద్దాము అని అనుకున్నాను ప్రభా, ఎవరికైనా తెలిస్తే ఏమవుతుంది ప్రభా అని భయపడితేనే ఉన్నాను ప్రభా. దయచేసి నన్ను ఈ తాగుడు నుంచి మాన్పించేయండి ప్రభా. నన్ను క్షమించండి ప్రభా. నేను నా నీకు అందిస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, బయటికి తీసే ప్రభా అని ఈ ప్రార్థన ఒకవేళ చేస్తే ఈరోజు దేవుడు మీకు క్షమిస్తాడు, బయటికి లాగుతాడు, మీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈరోజు ఈ శుక్రవారం రోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నాశనకరమైన గుంత నుంచి, జిగటకరమైన ఊబి నుంచి నీకు పైకెత్తుతాడు, బండ మీద స్థిరపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.